చూడండి క్వశ్చన్ ఇది. దేర్ ఆర్ ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద. దేర్ ఆర్ 7 people ABCD అండ్ STU సిట్టింగ్ ఇన్ ఏ రో. వరుసలో కూర్చున్నారంట. మనం రెడీ పెట్టుకుందామండి గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి. 1 2 3 4 5 6 7. ఇక ఒక్కొక్క కండిషన్స్ని మనం అనలైజ్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ ఏమన్నా అంటే ఓన్లీ 2 persons బిట్వీన్ T అండ్ C. టీకి సికి మధ్యన ఇద్దరు ఉన్నారట అండి. ఇక్కడ రాసుకున్నాం T అండ్ C ఇలా ఉండొచ్చు, లేదంటే C అండ్ T ఇలా ఉండొచ్చు. రెండు ఏది కరెక్ట్ అనేది మనం చూద్దాం మిగిలిన సిచ్యువేషన్ బట్టి. అలాగే D సిట్స్ టు ద ఓన్లీ D సిట్స్ టు ద రైట్ ఆఫ్ U. D ఒక్కడే ఉన్నాడు యూకి రైట్ అంటే క్లియర్గా అర్థమేంటి, U ఇక్కడ ఉన్నట్టు అతనికి రైట్ సైడ్ ఇక్కడ D ఉన్నట్టే కదా. అయిపోయింది, ఇద్దరు దొరికేసారు. ఇంకా మనం 5 ప్లేస్లే ఫిలప్ చేద్దాం. ఆ తర్వాత అండ్ ఓన్లీ 1 బిట్వీన్ C అండ్ U. ఇదిగోండి U C అంట, సికి యూకి మధ్యన ఒకళ్ళు ఉన్నారండి. ఈటీలో వదగా అంటే C ఇక్కడ దొరికిపోయింది C. ఇంకా ఇదిగోండి ఇదా చూడండి, ఇది ఛాన్స్ లేదు కదా, అందుకని సికి అటు పక్కన T. ఇదిగో 2 ప్లేసుల్లో T. ఇక్కడ 2 ప్లేసుల్లో T లేదు కదా, D ఉంది కదా, అందుకని 2 ప్లేసుల్లో ఇక్కడ T. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది, మన దీంతో కూడా పని అయిపోయింది. రైట్. ఆ తర్వాత ఏమని ఇచ్చా అంటే అది కూడా అయిపోయిన తర్వాత B సీట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ S. ఎస్కి ఏదో ఒక ప్లేస్లో కుడివైపున ఉంది. అండ్ ఎట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ A. ఏకి ఎడమ వైపున అంటే ఇంకా సింపుల్గా ఉన్నాయి, ఆ మూడే ఉన్నాయి. ఏమన్నాడంటే B అండ్ రైట్ సైడ్ ఆఫ్ S అంటే ఇదిగో దిస్ ఈజ్ S అండి, దిస్ ఈజ్ B. అండ్ B ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ A అంట, అంటే A ఇక్కడ. అయిపోయారు అందరూ. సో అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆర్ దేర్ బిట్వీన్ S అండ్ A. ఎస్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? 2 persons ఉన్నారు. ఓకే ప్లీజ్.